ఆ ధౌమ్యుల వారు 108 నామాలు చెప్పారు. ఇది ఎవరో కొంతమందే చదువుకునేవి కావు. ఈ 108 నామములను ప్రతి వాళ్ళు చదువుకోవచ్చు. ఉదయం వేళ సూర్య భగవానుడికి ఎదురుగుండా నిలబడి ఈ నామములను చెప్పి నమస్కారం చేస్తే ఆయన అనుగ్రహించి సమస్తాన్ని ఇస్తాడు. ఆయన ఇవ్వలేనిదన్నది లేదు. అటువంటి సూర్య భగవానుడి యొక్క నామాల్ని ధౌమ్యుల వారు ధర్మరాజుకు ఉపదేశం చేసినవి. సూర్యుడు, అర్యముడు, భగుడు, త్వష్ట, పూష, అర్కుడు, సవిత, రవి, గభస్తిమంతుడు, అజుడు, కాలుడు, మృత్యువు, ధాత, ప్రభాకరుడు, భూమి, జలము, అగ్ని, ఆకాశము, వాయువు, పరాయణుడు, సోముడు, బృహస్పతి, శుక్రుడు, బుధుడు, అంగారకుడు, ఇంద్రుడు, వివస్వంతుడు, దీప్తాంశువు, శుచి, శౌరి, శనైశ్చరుడు, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, స్కందుడు, వరుణుడు, యముడు, వైద్యుతాగ్ని, జఠరాగ్ని, ఇంధనాగ్ని, తేజస్సులకు పతి, ధర్మధ్వజుడు, వేదకర్త, వేదాంగుడు, వేదవాహనుడు, కృతము, త్రేత, ద్వాపరము, కలి, సర్వమాలాశ్రయుడు, కళ, కాష్ఠ, పక్ష, ముహూర్త, యామ, క్షణ, సంవత్సరకర, అశ్వత్థ, కాలచక్ర, విభావసు, పురుష, శాశ్వత, యోగి, వ్యక్తావ్యక్త, సనాతన, కాలాధ్యక్ష, ప్రజాధ్యక్ష, విశ్వకర్మ, తమోనుదుడు, వరుణుడు, సాగర, అంశువు, జీమూతుడు, జీవనుడు, అవిహుడు, భూతాశ్రయుడు, భూతపతి, సర్వలోక నమస్కృతుడు, స్రష్ట, సువర్తకుడు, వహ్ని, సర్వమునకు ఆది, అలోలుపుడు, అనంతుడు, కపిలుడు, భానువు, కామదుడు, సర్వతోముఖుడు, జయుడు, విశాలుడు, వరదుడు, సర్వధాతు నిషేవిత, మనస్సు, సుపర్ణుడు, భూతాది, శీఘ్రగుడు, ప్రణధారకుడు, ధన్వంతరి, ధూమకేతువు, ఆదిదేవుడు, ఆదిత్యుడు, ద్వాదశాత్మ, అరవిందాక్షుడు, పీత, మాత, పిత, మాత, పితామహుడు, స్వర్గద్వారము, ప్రజాద్వారము, మోక్షద్వారము, త్రివిష్టపము, దేహకర్త, ప్రశాంతాత్ముడు, విశ్వాత్ముడు, విశ్వతోముఖుడు, చరాచరాత్ముడు, సూక్షాత్ముడు, మైత్రేయుడు, కరుణాన్వితుడు అనబడేటటువంటి ఈ 108 నామములను ఉపదేశం చేసి, ఈ 108 నామములను నువ్వు ప్రతిరోజు గంగానది వద్ద నిలబడి సూర్య భగవాను ఉద్దేశించి స్తోత్రం చేయి. దీని చేత ప్రసన్నుడైనటువంటి సూర్య భగవానుడు నిన్ను అనుగ్రహిస్తాడు. నీకు ఇంతమంది బ్రాహ్మణులకు అన్నం పెట్టగలిగిన శక్తి వస్తుంది అన్నారు. మహారణ్యంలో ఉండండి. మీరు విపరీతమైనటువంటి భయాన్ని పొంది ఉండండి. ఏదైనా ప్రమాదం వచ్చేస్తూ ఉండనివ్వండి. మీకు మిగిలినటువంటి దేవతల్ని ఉపాసన చెయ్యాలంటే మీరు మనస్సు లోపల దర్శనం చెయ్యాలి. మీ మనస్సు ఖేదాన్ని పొందేసింది అనుకోండి ఎప్పుడైనా, అప్పుడు మీరు ఏ మంత్రాన్ని ఉపాసన చేస్తున్నారో ఆ స్వరూపాన్ని నిలబెట్టడం కష్టం. ప్రార్థనా శ్లోకం చేసినా నిలబడదు. పైగా బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రములు చెయ్యాలంటే, అటువంటి ఉపాసన చెయ్యాలంటే దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతి ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు మంత్రం చేయడానికి వీల్లేదు. అది స్నానం చెయ్యాలి, దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలు పాటించి మంత్రం చెయ్యాలి. ఆదిత్య హృదయానికి మీకు ఆ బాధ లేదు. మీరు నడుస్తూ, కూర్చుని, నిలబడి అరణ్యంలో ఉండండి. ఎక్కడ మీకు భయం వేయనివ్వండి. ఒక్కసారి మీకు అదృష్టం ఏమిటంటే సూర్యుడు ఎప్పుడూ ఆకాశంలో ఉంటాడు. నేను సూర్యుడిని చూడలేదన్న వెర్రివాడు ప్రపంచంలో ఉండడు. కళ్ళు మూస్తే సూర్యదర్శనం అయిపోతుంది మీకు. అటువంటి కానీ ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, ఆదిత్య హృదయం చదివేటప్పుడు కళ్ళు మూసి నమస్కారం చేస్తే సూర్యోదయం అవుతున్న సూర్యుడిని ఉపాసన చేయాలి. ఉపాసన చేసి 3 సార్లు చదవమని ఇందులో మహర్షి చెప్పారు. కానీ ద్వాదశాత్మన్నమోస్తుతే 12 ఆదిత్యుల్ని అందులో ఉపాసన చెప్పారు. అందుకే నిన్నటి రోజున ఇక్కడ ఆదిత్య హృదయం జరిగితే 12 మాటలు అందరితో చెప్పించడానికి కారణం అది. అందుకని మీకు మిగిలినటువంటి దేవతా స్వరూపాలు ఈ కంటితో చూడ్డానికి కుదరదు. ఒక్క సూర్యనారాయణమూర్తిని మాత్రం మీరు ఈ కంటితో చూడొచ్చు ఎదురుగుండా. ఈ కంటితో చూసి దర్శనం చేసి నమస్కారం చేసుకోవచ్చు. చేసేసి మీరు ఎలా ఉండండి, మీకు చాలా భయం వేసేసింది అనుకోండి, వెంటనే ఒక్కసారి కళ్ళు మూసుకుని తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణంచాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం, తప్పులు లేకుండా 31 శ్లోకాలని కంగారుగా కాకుండా ఉచ్చారణ దోషం లేకుండా చదివితే ఎంతసేపు పడుతుందో తెలుసా అండి? ఖచ్చితంగా సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి భగవానుడు సూర్యబింబంగా
ఆకాశంలోకి వచ్చి ప్రస్ఫుటంగా ఉదయించడానికి ఎంత సమయం పడుతుందో ఆదిత్య హృదయం చదవడానికి అంతే సమయం పడుతుంది. అలా దాన్ని తీసుకొచ్చారు మహర్షి. వేదంలో ఉన్నటువంటి సమస్త సారాన్ని పిండి ఆదిత్య హృదయంలో పెట్టేశారు. అందులో మొట్టమొదటి భాగంలో ఏం చేస్తారంటే స్వామిని స్తుతి చేస్తారు. స్తుతి అంటే నువ్వు అంతటి వాడివి, నువ్వు ఇంతటి వాడివి అని చెప్తారు. రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం సర్వదేవాత్మకోహేష తేజస్వీ రశ్మిభావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివ స్కంధ ప్రజాపతి అని చెప్తారు. తర్వాత ఏం చేస్తారంటే మీకు తెలిసి కానీ తెలియక కానీ ఆదిత్య హృదయం చదివేటప్పుడు నుతి వెళ్ళిపోతుంది అందులో. అంటే మీకు రుద్ర ప్రశ్నలో రుద్రాధ్యాయము అని అందులో నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని నమో హిరణ్యబాహవే సేనాన్యే దిశాంచ పతయే నమో నమో అని ఉభయతర నమస్కారాలతో నమకం ఎలా పెడుతుందో అలా మీకు నుతి వెళ్ళిపోతుంది. అందుకే నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమ పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్యాయాదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః అని నమకంతో నుతి కింద పెడుతుంది. అలా నుతి కింద వెళ్ళడంలో ఏమవుతుందంటే మీకు తెలియకుండానే దాని శబ్దశక్తి చేత దాన్ని పలికేటట్టు పలకడం మీరు అలవాటు చేసుకున్నారనుకోండి, మీ లోపల నుంచి ఒక ఉత్సాహం పుడుతుంది. అది గురుముఖత ఉపదేశాన్ని కూడా పొందారనుకోండి మూలమంత్రంతో, ఇంకా దాని శక్తి కవచం కట్టేసుకున్నట్టే. అందుకని మీరు కళ్ళు మూసుకుని సూర్యభగవానుడి యొక్క ఉదయం జరుగుతూ ఉంటే దాని ఎదురుగుండా కూర్చునో లేకపోతే పూజామందిరంలో కూర్చుని, అంటే అది ఉపాసనా రహస్యం, అది ఉపదేశంలో చెప్తారు. నమస్కారం చేస్తూ ఒక్కసారి నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమః నమ పద్మ ప్రబోధాయ మార్తాండాయ నమో నమః అని మీరు చదువుతుంటే అందులో ఉండేటటువంటి కొన్ని నామముల చేత అనేక ఫలితాలు సిద్ధించేస్తాయి మీకు తెలియకుండా. భాస్కర అని ఒక నామం వస్తుంది అందులో. ఆరోగ్యం భాస్కరాది చేత్, మీ శరీరారోగ్యం ఆ భాస్కరుడి చేతిలో ఉంటుంది. ఆ భాస్కర అన్నదాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేశారు. మహర్షి తీసుకెళ్ళి బిగించేశారు. మీరేం చెయ్యక్కర్లేదు. ఒక అస్త్రం మీద బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించే ముందు బ్రహ్మాస్త్ర మంత్రాన్ని ఎలా పెడతారో అలా తీసుకొచ్చి కూర్చేశారు. కొన్ని మంత్రాలు కొందరు మాత్రమే చెయ్యాలి. ఆదిత్య హృదయానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అందరూ చదువుకోవచ్చు. అంత సాత్వికం చేసేసారు మహర్షి. దాన్ని చేసేసి ఈ జాతికి వాల్మీకి మహర్షి ఒక గొప్ప వరదానం చేసేశారు. అబ్బాయి మీకు ఏ కోరికలు ఉంటాయో నాకు తెలుసు, మీ అందరి కోరికలు సిద్ధించడానికి మీ అందరికీ ఒక అపురూపమైన బహుమతి ఇచ్చేస్తున్నాను. అందుకే అంత పరమపావనమైన ఆదిత్య హృదయం కాబట్టే నిన్న మహానుభావుడు గోపాలకృష్ణ గారు అంత శ్రమ తీసుకుని అంత కార్యక్రమం ఏర్పాటు చేసి అందరికీ తీర్థం అందాలి అని నిన్న అగ్నిహోత్రంలో హవిస్సులు ఇప్పించి ఆ తీర్థాన్ని అందరికీ అందించి పంపించారు. వారు కూడా పండితులు కూడా ఎంత బాగా చేశారంటే నిజంగా వారికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకుంటాం. మనం తీర్థం తీసుకుంటూ ఉంటే, మనం ప్రసాదం తీసుకుంటూ ఉంటే నిజానికి పూర్ణాహుతి అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఏం చేశారో మీరు చూసారో, వాళ్ళు వెళ్ళలేదు. వేదం నడుస్తుంటే, వేదము యొక్క పన్నాలు చదువుతుంటే ఆ శబ్దశక్తికి దేవతలందరూ నిలబడి ఉంటారు. వేదం అంత గొప్పది. వేదం చదవడం అంటే మాటలు కాదు, ఇది జన్మజన్మాంతర సుకృతం వేదం చదువుకోవడం. అందుకే కదా ఆ రోజున మహానుభావుడు ఆ రామకృష్ణ అవధానులు గారు వస్తే అంత పొంగిపోయాం. అందుచేత నిన్నటి రోజున వారు కూర్చుని ఆ వేదంలో పన్నాలు చదువుతూనే ఉన్నారు. మనందరం తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళిపోయేటంత వరకు. అందుకని ఆదిత్య హృదయం అంత శక్తివంతం. అంత